తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్కెచ్ వేస్తున్నారా? అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు రెడీ అవుతున్నారా? ఇందులో భాగంగానే జనబలంతో పాటుగా దైవ బలాన్ని కూడా నమ్ముకుంటారట. ఇందులో భాగంగానే ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అత్యంత నమ్మకమైనటువంటి జ్యోతిష్యుడు రాధన్ పండిట్ తో భేటీ అయ్యారు. తాజా ఈ భేటీకి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కొత్త పొలిటికల్ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రజల్లో సొంత గుర్తింపు కోసం పోరాడుతున్నటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పుడు పొలిటికల్ వ్యూహాలకు తోడుగా ఆధ్యాత్మిక జ్యోతిష్య మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలను షేక్ చేసినటువంటి ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిత్ ను రహస్యంగా కలిశారన్న వార్తలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి నటుడు విజయ్ కు దిశానిర్దేశం చేసినటువంటి రాధన్ పండిత్ వద్దే కవిత కూడా వెళ్లినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం కూడా సాగుతున్నాయి. తన కుమారుడు ముఖ్య అనుచరులతో కలిసి పండిత్ ను కలిసినటువంటి కవిత పార్టీ భవిష్యత్తుతో పాటుగా అధికార యోగం, గ్రహ దోషాల నివారణపైన ప్రత్యేకమైనటువంటి పరిహారాలను, సూచనలను అడిగి తెలుసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నటువంటి కవితకు ఈ ప్రారంభ దశలోనే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక పార్టీని స్థాపించి దాన్ని సమర్థవంతంగా నడపడం, నాయకులను చేర్చుకోవడం, పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకోవడం ఎంతటి కష్టమైనటువంటి పనో ఆమెకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. పార్టీ స్థాపించి 5 నెలలు గడుస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నట్లు కనిపిస్తున్నా అనుకున్న స్థాయిలో రాజకీయ ఊపు రాకపోవడం కవితను తీవ్ర కలవరానికి గురి చేసినట్లుగా తెలుస్తున్నాయి. ఒకవైపు రాజకీయ పరిణామాలతో పాటుగా మరోవైపు రాజకీయ సమీకరణాలు, మరోవైపు సొంతంగా ఒంటి చేత్తో పార్టీని నెట్టుకు రావాల్సినటువంటి పరిస్థితి. ప్రధాన రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఆమె యొక్క పార్టీ వైపు ఆసక్తి చూపడం, ఊహించినటువంటి స్థాయిలో ఇంతవరకు నేతల చేరికలు లేకపోవడంతో పార్టీ భవిష్యత్తు పైన కవిత తీవ్ర ఆందోళనలో ఉన్నారని ప్రచారం బలంగా వినపడుతుంది. దీనికి తోడుగా పార్టీ నిర్వహణలో ఎదురవుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆశించినటువంటి స్థాయిలో విరాళాలు రాకపోవడం, డొనేషన్లు రాకపోవడం వంటి సమస్యలు పార్టీ ముందుకు సాగకపోవడానికి ఒక పెద్ద ప్రతిబంధకంగానే మారాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే కవిత జ్యోతిష్యుడు రాధా పండిత్ ను కలవడం ప్రజాదరణ లభిస్తున్నప్పటికీ రాజకీయంగా ఊపు రావడానికి, కీలక నేతల మద్దతు లభించడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, అధికార యుగం దక్కాలంటే ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలి అనేటువంటి అంశాలపైన రాధన్ పండిట్ నుంచి కవిత స్పష్టమైన సూచనలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ కి జ్యోతిష్య సలహాలిచ్చి ఏకంగా ప్రభుత్వంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి రాధన్ పండిట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కవిత జాతకాన్ని ఎలా మార్చబోతున్నారు? మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి కుర్చీ వైపు నడిపిస్తాయా, లేక తెలంగాణ రాజకీయ క్షేత్రంలో మరిన్ని సవాలు ఎదురవుతాయా అనేది వేచి చూడాలి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బాటలోనే కవిత పయనించడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.